తలుసుకున్న ఫ్యామిలీ పరంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుంటాడు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఎదుగుదల, బిడ్డల పెరుగుదలని, అలాగే మా ఇంట్లో మా విషయాలు మేము చెప్పుకుంటుంటాం. అలాంటిది ఈ రోజున వినకూడని ఓ దుర్ఘటన, అకాల మరణం తన ఇంట్లో చోటు చేసుకుందంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వయసు బిడ్డలు నాకు ఉన్నారు. అలాంటి బిడ్డ అనుకోని విధంగా ఈ రోజున కాలం చెందడం అన్నది చాలా మనస్తాపానికి గురయ్యాను. ఈ సమయంలో ఎలా తీసుకుంటాడు ఏమిటి అన్న, ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు. అందరికి తెలిసి అందరు నవ్వించే, అందరికీ వినోదం పంచే రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున తన ఇంట విషాదం జరిగింది. ఆ విషాదం ఎలా తీసుకుంటాడు అని అనుకుంటే, తనకున్నటువంటి వ్యక్తిత్వంతో ఆ బాధను కూడా దిగమింగుకుని మళ్ళీ తప్పదు జీవితంలో మనం అన్ని చవి చూడాలి, భగవంతుడు ఎన్ని పరీక్షలా పెడతాడంటూ ఒక వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ అనిపించింది. అలాంటి నా మిత్రుడికి ఇలాంటి సంఘటన జరగకూడదు. ఎందుకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమవుతారు ఏంటి అంటూ ఆ వయసుకు సంబంధించి మరణం దగ్గర అవుతున్న కొద్దీ వాళ్ళు బాధపడతారు. అలాంటిది బిడ్డలు ఇంకా ఎదుగుదల ఉంది, వయసు సగం కూడా కాలేదు జీవితకాలంలో, వాళ్ళు అలా కనుమరుగైపోతారు అనేది తట్టుకోవడం చాలా కష్టం. అలాంటి పరిస్థితి రోజున నా మిత్రుడికి, ఆ కుటుంబానికి కలిగినందుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి నా మిత్రుడు మళ్ళీ తిరిగి త్వరగా కోలుకోవాలని, ఈ విషాదం నుంచి కోలుకొని అందరికీ వినోదం పంచిపెట్టాలని, దైనందిన జీవితంలో ఎంత త్వరగా తను బయటికి రాగలిగితే, తన కుటుంబం ఈ బాధ నుంచి ఎంత త్వరగా బలం చేకూర్చుని వాళ్ళు రాగలిగితే బాగుంటుందని, అలా ఉండాలని కోరుకుంటా. భగవంతుని వాళ్ళందరికీ మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ, ఆ చనిపోయిన పాపకి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటా. థ్యాంక్ యూ. చాలా అత్యంత ఆప్తులు. అన్ని సినిమా ఫంక్షన్లో కూడా నాకు వారితో పాల్గొనే భాగ్యం కలిగింది. మా ఇంటికి చాలాసార్లు వారు వచ్చారు. ఒక సౌజన్యమూర్తికి ఈ వయస్సులో జరిగినటువంటి ఇబ్బంది ఏదైతుందో తీర్చలేదు. తండ్రి బతికున్నప్పుడు సంతానం వెళ్ళిపోవటం అనేది అది చాలా ఇబ్బందికరమైన అంశం. అదే అన్నాడు గురువుగారు, చీమకు కూడా అపకారం చేయలేదు. నాకు మడి వయసులో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతుందో, సరే విధి అనేది అనివార్యమైనది, కాలం అనివార్యమైనది. కాలోహి దురితక్రమాన్ని, ప్రపంచంలో దేన్నైనా దాటడానికి వీలవుతుంది కానీ కాలాన్ని దాటలేదు. కాలము ఈశ్వర సంకల్పితం. కాల కలయతామహం, భగవంతుడు కూడా నేను కాలస్వరూపుని అన్నాడు. కాబట్టి తన నిర్మాణం చేసినటువంటి కాలాన్ని తను కూడా మార్చే అవకాశం ఉంది. ఏదైనా కూడా ముత్తైదుగా అత్తామామల సేవను, తల్లిదండ్రుల సేవ చేసి మంచి పేరుతో వెళ్ళిపోవటం అవసరం. ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుండాలి. మనకు కూడా ఏ జీవితైనా ఎంట్రీ మన చేతిలో లేదు, ఎగ్జిట్ ఉండాలి. అలాంటి చిరంజీవి, లక్ష్మీ సౌభాగ్యవతి, కీర్తి శేషాలు, ఇది పై లోకాల్లో సముచిత స్థానం అనేది